25 కిలోల బియ్యం, కిలో చొప్పున నిత్యావసర సరుకుల పంపిణీ, నిబంధనల కన్నా ఎక్కువ పరిహారం అందజేస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన, బాధితులకు అండగా ఉండాలని మంత్రులు ఎమ్మెల్యేలకు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 6 నెలల కిందట అవన్నీ నిజాలే. జగన్ వ్యాఖ్యలపై జనం చొరకలు, విపక్షంలోకి రాగానే అరాచక మాటలు, 5 ఏళ్ల గతం మరిచి రివర్స్ వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీకి అదనపు ఐపీఎస్లు, క్యాడర్ స్ట్రెంత్ పెంచిన కేంద్ర హోంశాఖ, 140 నుంచి 174 పెంపు, చంద్రబాబు వినపంపై కేంద్ర స్పందన, విభజన తర్వాత అదనపు కేటాయింపు ఇప్పుడే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విద్యా కానుక కొనసాగిస్తా, గత ప్రభుత్వంలో విద్యా కానుక నిధులు దుర్వినియోగం, శాసనమండలి విద్యాశాఖ మంత్రి లోకేష్, రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అమరావతి సచివాలయంలోని శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా కొనుగోళ్లు అక్రమాలు జరిగాయని, టెండర్లు పిలవకుండానే విద్యా కానుక కిట్ల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. కిట్లు నాసిరకంగా ఉన్నాయని, వాటి కొనుగోళ్లపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యా కానుక కిట్ల పంపిణీని కొనసాగిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం గత ఏడాది విద్యా కానుక టెండర్లకు ఆర్థిక అనుమతులు లేకుండానే టెండర్లు ఫైనల్ చేసిందన్న విషయం శుక్రవారమే బయటకు వచ్చిందన్నారు. పిల్లలకు పుస్తకాలు ఎక్కువ బరువు ఉన్నాయని, ఈ అంశంపై ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నామన్నారు. విద్యార్థుల బ్యాగులు, పుస్తకాల బరువును తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. బైయూస్ కంటెంట్ అంశంపై కూడా సమీక్షిస్తామన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చే బోట్ల సైజుల్లో తేడాలు ఉంటే అదే పాఠశాలలో కానీ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కానీ మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామని, విద్యా కానుక కింద ఇచ్చే బ్యాగుల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. అట్లాగే తల్లికి వందనంపై దుష్ప్రచారం,